అది 1995 సంవత్సరం జూన్ 15 మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ మూవీ రిలీజ్ అయింది. మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అదే రోజు మోహన్ బాబు హీరోగా పెదరాయుడు మూవీ రిలీజ్ అయింది. అది ఇండస్ట్రీ హిట్. మెగాస్టార్ సినిమా ఫ్లాప్ కావడం, దానికి అపోజిషన్గా రిలీజ్ అయిన చిత్రం పెద్ద హిట్ కావడం సంచలనమే. దాని గురించి జనం చెప్పుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు కూడా. అంతే, అంతకు మించి ఈ ఫలితాల వల్ల ఏ మార్పు వచ్చేది. మెగాస్టార్ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోలేదు, మోహన్ బాబు నెంబర్ 1 అయిపోలేదు. విచిత్రం ఏమిటంటే మోహన్ బాబు కెరీర్లో మళ్ళీ పెదరాయుడు రేంజ్ చిత్రం ఎప్పుడూ రాలేదు. మెగాస్టార్ మాత్రం పెదరాయుడు రికార్డులని చూడాలని ఉందితో అధిగమించారు. ఆ తర్వాత అంతకు మించిన చిత్రాలను అందించారు. ఎక్కడైనా ఇలాంటి సంచలనాలనే చెప్పుకుంటారు. జింబాబ్వే ఇండియాపై క్రికెట్ మ్యాచ్ గెలిస్తే సంచలనమే. కానీ అదే జింబాబ్వే ఇండియా చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయింది, ఎవరూ పట్టించుకోరు. తాజాగా సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. అంతగా అంచనా లేని సంక్రాంతికి వస్తున్న చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది కూడా అలాంటిదే. కొన్నాళ్ళు సంచలనంగా చెప్పుకుంటారు తప్ప అంతకు మించి జరిగేదేమీ ఉండదు. విక్టరీ వెంకటేష్ స్టార్డమ్ పెరిగేదేమీ ఉండదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న విజయం గాలివాటం. అది సినిమాలో దమ్ముండి ఆడటం కాదు. అవతల సినిమా ఫ్లాప్ అవడం వల్ల బెనిఫిట్ పొందిన సినిమా. గేమ్ చేంజర్ సూపర్ హిట్ అయి ఉంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ లో 4వ వంతు వస్తాయి అంటే అనుమానమే. పోనీ ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయింది కదా అని తర్వాత వచ్చే వెంకీ సినిమాను ఈ కలెక్షన్ లో కనీసం 50% రేట్లు కొంటారా? ఎవరూ ముందుకు రారు. స్టార్స్ ఇమేజ్ అనేది హిట్ ఫ్లాప్లకు అతీతంగా ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ స్టార్స్ ఇమేజ్ అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అది సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత చరణ్ నుంచి వచ్చిన మొదటి సినిమా గేమ్ చేంజర్. ఇది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ సినిమా RC16. ఇది హిట్ అయితే మాత్రం పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.